హలో గైస్. ఫస్ట్ వీడియో అయితే మీరు అందరూ చూసి నాకు సపోర్ట్ చేశారు. ఓకే, చూసిన వాళ్ళంతా ఆ, మీ వాళ్ళకి కొంచెం షేర్ చేయండి. ఎందుకంటే నేను నాలెడ్జ్ తో వచ్చేసి వాట్ థింగ్స్ యూ హావ్ టు బ్రింగ్ టు తిరుమల అనేది కొంతమందికి తెలియదు కాబట్టి మీరు కొంచెం చూసే వాళ్ళు కొన్ని అప్డేట్ చేస్తా ఉండండి. సో ఓకే, నాకు వ్యూస్, లైక్స్, సబ్స్క్రైబర్స్ ఇవన్నీ అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినంత వరకు తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సెకండ్ వీడియో చేసే ముందు మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకుంటున్నాను. టికెట్స్ విత్ టోకెన్స్ తో వస్తున్నారు, వితౌట్ టోకెన్స్ తో వస్తున్నారు. స్పెషల్ ఎంట్రీ దర్శనం అని, ఆ సేవ్ అని, ఈ సేవ్ అని, ఎవ్రీథింగ్ ఏదో ఒక టికెట్ తీసుకొని వచ్చేస్తున్నారు. వితౌట్ టికెట్ వచ్చేసి పైన ఇబ్బంది పడుతున్నారు అనమాట. అయితే కొంతమందికి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఓకే, వితౌట్ నాలెడ్జ్ పర్సన్స్ ఏం చేస్తున్నారంటే పైకి వచ్చి దళారులను నమ్మేస్తున్నారండి. అంటే మిడిల్ పర్సన్స్ ని నీగో నేను ఈ సేవ చేపిస్తా, ఆ సేవ చేపిస్తా, నీకు విఐపి చేపిస్తా, నీకు ఫ్రీ టోకెన్ ఇట్లా 1-2 hours లో చేపిస్తా, ఇలాంటివన్నీ ఎవరు దయచేసి నమ్మొద్దు. మనకి రీసెంట్ గా ఒక మంచి వీడియో ఈవో గారు రిలీజ్ చేశారు. మీరు అందరూ వెళ్ళి చూసు టీటీడీ వెబ్సైట్ లో, టీటీడీ తిరుమల టైమ్స్ వాట్సాప్ గ్రూపుల్లో గట్రా చూస్తే మీకు తెలుస్తుంది. చాలా బాగా చెప్పారండి. ఆ! ఎవరిని నమ్మొద్దు దయచేసి. అసలు మిడిల్ పర్సనే వద్దండి మనకి. ఎందుకంటే ఆ మిడిల్ పర్సన్ ఉంటే మిగతా వాళ్ళైనా చేస్తారు కదా! వాళ్ళకేం తెలుస్తుంది అక్కడ చేయడానికి. అంతా ఇప్పుడు టీటీడీ ఆన్‌లైన్. ఆఫ్‌లైన్ అనేది ఏమీ లేదండి. ప్రతీదీ ఆన్‌లైనే. ఏది తీయడానికి ఆఫ్‌లైన్ మేము అది చేపిస్తాం, మీరు అంత పెట్టండి, ఇంత పెట్టండి అని చెప్పేసి ఎక్కడ ఎవరు ఏం చెప్పినా కూడా మోసపోవద్దు. ప్రతీదీ ఆన్‌లైనే జరుగుతుంది. ఆఫ్‌లైన్ జరిగే సమస్య లేదు. నాకు తెలిసినంత నేను జాయిన్ అప్పటి నుంచి ఆఫ్లైన్ జరిగింది ఒక దివ్యానుగ్రహం హోమం టికెట్ మాత్రమే జరిగేదండి చెక్ పాయింట్ లో. అది రోజుకి ఆన్లైన్ కూడా జరిగింది. ఆఫ్లైన్ లో ఒక 50 టోకెన్స్ ఇచ్చేవారు. ఆ 50 టోకెన్స్ కూడా లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది. ఆ హోమం టికెట్స్ కూడా తీసేశారు ఇప్పుడు. అది కూడా ఇప్పుడు ఆఫ్లైన్ లేదు, అన్ని ఆన్లైన్. అది ఎలా చేయించుకోవాలి ఇవన్నీ నేను చెప్తాను డీటెయిల్ గా. నా మోస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే తిరుమలలో ఎవరు దళారుల్ని నమ్మొద్దు. మిడిల్ పర్సన్నే పెట్టుకోవద్దు అసలు మీరు. మీకు టికెట్ ఉంటే టికెట్ మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకొని, మనకి టీటీడీ వెబ్సైట్ అండి. చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్ కూడా నేను మన యూట్యూబ్ లింక్ లో పెట్టేస్తాను. కావాలంటే మీరు వెళ్ళి బుక్ చేసుకోండి ఆ టికెట్స్ అవి. అండ్ ఇంకోటి వచ్చేసి పైకొచ్చిన తర్వాత ఫ్రీ లైన్‌కి వెళ్ళిపోదాంలే, అది ఎస్ఎస్‌డి తీసేసుకుందాం, అట్లా మీరు ఎప్పుడు పెట్టుకోవద్దండి. ఎందుకంటే తిరుమల ఎప్పుడు రష్ ఉంటుందో తెలీదు, ఎప్పుడు ఖాళీ ఉంటుందో తెలీదు. ఏంటో మనకే అర్థం కాదు. ఇఫ్ ఇన్ కేస్ నేను రష్ తగ్గిందని మీకు ఈరోజు మెసేజ్ చేసినా కూడా యూ పీపుల్ ఆర్ టూ ఫార్ ఫ్రమ్ తిరుమల అన్నా కూడా మీరు అక్కడి నుంచి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ రష్ పెరిగిపోతుంది. అలా ఉంటుంది సిచ్యువేషన్. కాబట్టి మీరు ఎప్పుడు టీటీడీ వెబ్సైట్ లో ప్రతిదీ మనకు అప్డేట్ చేస్తూ ఉంటారు. కాల్ సెంటర్స్ ఉన్నాయండి. కాల్ సెంటర్ నెంబర్ కూడా ఉంది మనకి. వాళ్ళు కాల్ చేస్తే రష్ గురించి చెప్తారు. ఎవ్రీథింగ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆల్వేస్ 24/7 వాళ్ళు అవైలబిలిటీలో అయితే ఉన్నారు. అర్థమైందా? అంతేగాని మీరు ఎవరిని దయచేసి ఇగో 1 hour అయిపోతుంది, 2 hour అయిపోతుంది అనేసి ఎవరు చెప్పినా కూడా దయచేసి ఎవరు డబ్బులు పెట్టి, అంత డబ్బులు పెట్టి మోసపోవద్దు. పెట్టేసిన తర్వాత అది ఫేక్ టికెట్స్ ఇవ్వడం, ఇగో ఆన్లైన్ లోనే చేస్తున్నాం అని చెప్పి ఫేక్ టికెట్స్ ఇవ్వడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఏమీ నమ్మకుండా మీ అందరికీ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఒక లింక్ లో పెడతా. ఆ లింక్ యాడ్ చేస్తా. మీకు కావాలంటే మీరు అందులో బుక్ చేసుకోండి. అండ్ నాకు వీలైనంత త్వరగా మీకు వీడియోస్ అప్డేట్ చేస్తే ఏ టికెట్స్ ఏ రోజు వదులుతున్నారు ఏంటి అని అప్డేట్ అయితే చేస్తా. దయచేసి మీరెవరు దళారిని నమ్మద్దు. క్లియర్ గా ఈ రోజు ఈఓ గారు మనకు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్ మోసపోతున్నారని అతని చెంతకు చేరింది కాబట్టి స్పెషల్ గా ఒక వీడియో పెట్టారు అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎవరి వల్ల పాసిబిలిటీ కాదండి. ఎలా చేసేస్తారు వాళ్ళు? అంతా ఆన్లైన్ సిస్టమ్ అయితే ఎలా చేస్తారండి? మీరు నమ్మొద్దు. దయచేసి ఎవరు నమ్మొద్దు. మీకు ఏమైనా అప్డేట్ కావాలంటే మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేను ప్రతిదీ మీకు అప్డేట్ ఇస్తాను.